రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడి ప్రభుని ఘనం చేద్దాం. మాతో కలిసి చప్పట్లు కొడుచు ప్రభువు నామాన్ని స్తుతించాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి పాటగా ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది అనే పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, ఈ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. స్తోత్రం. Thank you, Lord. Hallelujah. స్తోత్రం. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి తరిగి నీరగుచున్నది. స్తోత్రం.
నడవలేక సుడివడి పోయెనయ్యా. నిండు చూడాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయెనయ్యా. దిక్కుతోచగా ఓ యేసయ్యా పశుల పాకలో ప్రసవించినయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. స్తోత్రం. అందరూ చెవులు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసికందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో దిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా ఈ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి తరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి తరిగి నీరగుచున్నది. హల్లెలూయా. యేసయ్యా కడు దీనమాయనే నీ జననం. ఓ యేసయ్యా బహు ఘోరమాయనే నీ పయనం. గర్భాలమోయుట నిరుపేద మరియకు ధన్యతాయనే. గర్భాలమోయుట నిరుపేద మరియకు ధన్యతాయనే. అలసిపోయిన సొలసిపోయిన ఆగిపోలే
పాడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేఘాల నీడలో నడిపిన నాథుడవు, రాత్రి పగలు కాచే దేవుడవు. మము మేఘాల నీడలో నడిపిన నాథుడవు, రాత్రి పగలు కాచే దేవుడవు. బెత్లెహేము జన సంఖ్యాయాలములో, బెత్లెహేము జన సంఖ్యాయాలములో, చలిగాలులే నీ చెలులాయనే, చలిగాలులే నీ చెలులాయనే. ఓ యేసయ్యా, కడుదీనమాయనే నీ జననం. ఓ యేసయ్యా, బహు ఘోరమాయనే నీ పయనం. స్తోత్రం. అందరూ ఉత్సవంగా చెప్పుకుంటాం. జనన విధానమే తగ్గింపు పాఠము, వినయపు మార్గమే బహుగుణ పాఠము. నీ జనన విధానమే తగ్గింపు పాఠము, వినయపు మార్గమే బహుగుణ పాఠము. బతుడవై చేసిన లోక ప్రవేశం, రిక్తుడవై చేసిన లోక ప్రవేశం, శక్తిమంతుడా నీ రక్షణ సందేశం, శక్తిమంతుడా నీ రక్షణ సందేశం. ఓ యేసయ్యా, కడుదీనమాయనే నీ జననం. ఓ యేసయ్యా, బహు ఘోరమాయనే నీ పయనం. గర్భాలమోయుట నిరుపేద మరియకు ధన్యతాయనే, గర్భాలమోయుట నిరుపేద మరియకు ధన్యతాయనే. అలసిపోయిన సొలసిపోయిన ఆగిపోలేదే, అలసిపోయిన సొలసిపోయిన ఆగిపోలేదే. ఓ యేసయ్యా, కడుదీనమాయనే నీ జననం. ఓ
శయనం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించినట్లుగా ప్రతి ఘోర పాపమును కడిగి శుద్ధీకరించగలిగిన ఆ యేసయ్య రక్తము మన మధ్యలో సంచరించబోతూ ఉన్నది. ఆ కలవరి వైపు రెండు కనులెత్తి ఎక్కడెక్కడో చూసాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, ఎక్కడో పడి ఉన్నాం, ఎక్కడో బంధింపబడి ఉన్నాం. ప్రతి ఘోర పాపమును బంధకములు మన కట్లు తెంచి, అంధకార సంబంధమైన ప్రతి బంధకము తెంచి ఇదిగో విడుదల చేయటానికి ఆయన పరిశుద్ధ రక్తము మన కొరకు సిద్ధంగా ఉన్నది. యేసు రక్తము అమూల్యమైనది. ఆయన రక్తము నిష్కలంకమైనది. ప్రతి ఘోర పాపమును కడిగివేయగలిగిన శక్తి కలిగినది. మన మనస్సాక్షిని శుద్ధీకరించబోతున్నది. మన శిక్షను తొలగించబోతున్నది. ఆయన మనకిచ్చిన ఈ కృపను బట్టి, ఆయన మనకిచ్చిన సమయాన్ని బట్టి, ఇది ఆయన సన్నిధిలో నిలబెట్టిన కృపను బట్టి హృదయపూర్వక రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలవు? మహాపరిశుద్ధ స్థలములో చేర్చుటకు ఆయన రక్తాన్ని మనకిచ్చిన దేవుడు, మన శిక్షను తొలగించడానికి, సంహారమును తప్పించటానికి, మన దుఃఖము కొట్టువేయబడటానికి, మన చీకటి తొలగించి వెలుగులో నిలబెట్టడానికి ఇది ఆయన పరిశుద్ధమైన రక్తము మనందరి కొరకు ఇదిగో కార్చుతున్న దేవుడు. హృదయపూర్వకంగా ఆరాధన చేద్దామా? అందరూ కలిసి, అయ్యా మా పాపాలు కడిగయ్యా, మా దుఃఖాలు తీసివేయి, లోక ఆశలు తీసివేయ, ఇదిగో శుద్ధీకరించు. రేపు నీది కాదని వాక్యం చెప్తున్న సందర్భంలో రేపు చూద్దాం, మాపు చూద్దాం అనుకోవద్దు. ఈ క్షణమే ప్రభు నిన్ను పిలిస్తే నీ స్థితి ఏమిటి? నువ్వెక్కడున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు సంచరించబోతున్నాడు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అందరూ శుద్ధులు కావడానికి మీ మనస్సు సిద్ధంగా ఉంటే ప్రభుని వేడుకుందాం. మమ్మల్ని శుద్ధీకరించేయా, నా మనస్సాక్షిని శుద్ధి చేయమని, నీ రక్తంలో కడగమని ఈ మధ్యాహ్నం అందరూ కలిసి ఏకీవించి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా
చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపము కడగడానికి మన యేసయ్య రక్తం మనకు సిద్ధంగా ఉన్నది. మన పాప స్థితిని, మన ఘోర స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు ఇప్పుడే కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమటరక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమటరక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన. హృదయాన్ని తెరిచి ప్రతి ఒక్కరు స్వరాన్ని పెంచాలి. హృదయపూర్వకంగా అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, మన కొరకు సిద్ధపరిచిన రక్తము. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. ఆమేన్. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. ఆమేన్. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము
రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. ఆమేన్. మనసాక్షిని, ప్రతి ఒక్క మనసాక్షిని శుద్ధీకరించు యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి. ప్రైజ్ ది లార్డ్. చెమట రక్తముగా మారెను యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, అమూల్యమైన రక్తము మన మధ్యలోనికి ప్రవహించబోతున్నది. కలవరి శిలువలో ఆ యేసు కార్చిన రక్తము, అదిగో కలవరి శిలువలో ఈ కొరకు కార్చబడుతున్న రక్తము, అది అతి పరిశుద్ధమైన రక్తము, అది నిష్కలంకమైన రక్తము, అది అమూల్యమైన రక్తము, అది మచ్చ డాగు లేని రక్తము. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన రక్తం. ఇది పాపులమైన మన కొరకు, ఎందుకంటే ప్రతి ఘోర పాపని కడగడానికి ఆయన మన కొరకు కారుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మనస్సాక్షిని శుద్ధి చేయాలని, హల్లెలూయా, నీ శిక్షను తప్పించాలని, చీకట్లకు విడిపించాలని, ఇదిగో నీ నడకను సరిచేయాలని, ఈ లోకములో సరిగా నడిపించి అదిగో ఆ నిత్య రాజ్యములో మహాపరిశుద్ధ పట్టణమును నేను చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు కలవరులో, నా కొరకు కలవరి శిలువలో యాగమైన దేవుడు ఇదిగో రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఇక చాలు, లోకంలో తిరిగింది చాలు, నీ ఇష్టాలు నెరవేర్చింది చాలు, మన్యం చుట్టూ తిరిగింది చాలు, ఇదిగో మోహపు చుట్టూ చూసించాలు. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. యేసు రక్తము, 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 యేసు రక్తం, రక్తము, రక్తము, యేసు రక్తము, రక్తము. రక్తము చెంతగా నీవు రాగలిగితే, శిలువ వైపు నువ్వు చూడగలిగితే, ఇప్పుడే ఆయన శుద్ధీకరించడానికి, నీ పాపాలు క్షమించడానికి, నేను మనిషిగా మార్చడానికి, పూర్వపు స్థితి ఇవ్వడానికి, పోగొట్టుకున్న మహిమని తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఆయన రక్తమే, కేవలం ఆయన రక్తం వల్ల సాధ్యమే. ప్రతి ఘోర పాపమును కడిగి శుద్ధీకరించి అనువాదించే రాష్ట్రానికి సిద్ధపరిచే రక్తం. థ్యాంక్ యూ లార్డ్. రక్తము, రక్తము, యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము,
నిష్కళంకమైన రక్తం ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఘోరము పాపని నువ్వు ఎలాంటి వాడు అయినా, ఎలాంటి దానమైనా నిన్ను శుద్ధీకరించే శక్తి యేసయ్య రక్తములో ఉంది. నిన్ను పరిశుద్ధపరచాలని, నీ ఘోర పాపాలను కడగాలని, మనందరినీ ఆయన నిత్య రాజ్యంలో చేర్చాలని, మన మనస్సాక్షిని శుద్ధి చేయాలని, మన శిక్షను తొలగించాలని, పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వాలని ఆయన అమూల్యమైన రక్తం మనందరి కొరకు ఆయన శిలువలో యాగమైన దేవుడు. ఆయన రుద్రం వైపు చూడగలవా? కలువరి శిలువలో యేసయ్య వేలాడుతున్నాడే నీ కొరకు. ఇంకా అలక్ష్యమే చేస్తున్నావేంటి? ఇంకా అశ్రద్ధగానే ఉన్నావేంటి? ఎందుకు పశ్చాత్తాపం రావట్లేదు? నీ కొరకే కదా కార్చబడుతుంది. నిన్ను మార్చాలని కదా, నిన్ను కడగాలని కదా నీ కొరకు ప్రాణం పెట్టాడే. ఇంకా ఎలోకాలంగా ఎందుకున్నావు? ఇంకా లోకుగా చులకరగా ఎందుకు చూస్తున్నావు? నీ కొరకు తన మహిమను విడిచి నీకు మహిమ ఇవ్వాలని రిక్తుడైపోయాడు ఆయన. పశువుల పాకలు పుట్టాడు. చల్లగాలి కొడుతుంటే చాటు కూడా లేదట. ఎవరి కొరకు ఇదంతా? ఒప్పుకుంటే ఇప్పుడే నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన రక్తము సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, అపరాధులమైన అయోగ్యులం తండ్రి. కుక్క తన వాంతికి ఎదురు చూసినట్లు తిరిగి వెళ్ళిపోతున్నాం. లోకంలో పడిపోతూనే ఉన్నాం. పంది బురదలో తిరుగుతున్నట్లే మరలా మరలా వెళ్ళిపోతూనే ఉన్నామయ్యా. మమ్మల్ని శుద్ధీకరించయ్యా. ఒక్కసారి కనికరించయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. నీవు తప్ప మాకెవరు లేరు కదా. ఇక మమ్మల్ని చీకట్లో ఈ బంధకాలు వద్దు. నీ వెలుగులో నడవటానికి ఇష్టపడుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పగలవా నువ్వు అని చెప్తున్న మాట? ఇంతటి ఘోర పాపని నేను క్షమిస్తాను. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే ఇప్పుడే నిన్ను పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో తోడుగా నడిపించినందుకు స్తోత్రాలు అయ్యా. తెలుసో తెలియకో మా బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే వారిని క్షమించండి. నీ రక్తంలో కడగండి. మమ్మల్ని పరిశుద్ధులుగా మహాపరిశుద్ధ స్థలములో చేర్చులాగున మమ్మల్ని యోగ్యులుగా ఎంచండి అయ్యా. కృప దయచేయండి. యేసు నామములో ఈ ఆరాధన నీ పాదముల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టు ప్రభుని స్తుతిద్దాం. ఈనాటి ధ్యానం కొరకు ఇది క్రిస్మస్ నెల. క్రీస్తు పుట్టిన నెల గనుక క్రీస్తు మరి క్రిస్మస్ మన వయసుని బట్టి మనకున్నన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం.
ఇంచుమించు వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. 2000 సంవత్సరాల క్రితం రక్షకుడు మన కొరకు వచ్చి ఉన్నాడు కనుక ఆయన పుట్టుకను పురస్కరించుకుని ఆయన ఎందుకు వచ్చారు, ఆయన రావడానికి కారణం ఏంటి, ఎందుకు రావాల్సి వస్తుంది అనే ఒక అనేకమైన విషయాలుతో పాటు అనేక మందిని ఆయన రక్షించడానికి వచ్చాడని ఆ రక్షణ సువార్తను ప్రకటిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఆయన ఎక్కడ పుట్టాడండి చెప్పాలి. ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ ఊరిలో పుట్టాడు, ఆమె ఎక్కడ పుట్టాడండి? ఇప్పటికి ఇంకా బెత్లెహేములోనే పుట్టుంటే ఆయన వచ్చి ప్రయోజనం లేదు. 2000 సంవత్సరాలు అయింది. బెత్లెహేములో పుట్టాడు. ఆయన భూమి పునాదులు వేయబడక ముందే ఉన్నవాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అయితే బెత్లెహేములో నుంచి భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఆయన పుట్టాలని, ప్రతి హృదయంలో ఆయన జన్మించాలని, ఆయన ఎవరి హృదయంలో ఉంటే వారే క్రిస్మస్ను ఎరిగిన వారని, ఇంకా మనకి తెలియకపోతే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ఎక్కడున్నాడంటే పశువుల తోటలో ఇంకా అక్కడిక్కడ చెప్పకూడదు, నా హృదయంలో నాలో ఉన్నాడని చెప్పాలి. దేవుని స్తోత్రం. లేకపోతే కనుక ఆయన వచ్చిన ప్రణాళిక వృధా అవుతున్నట్లు లెక్క. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఒక మాటను చూద్దాం. మరి ఈ క్రిస్మస్ని సంపూర్ణ క్రిస్మస్గా మనం చేసుకోవాలంటే ఆయన పుట్టుక అనేక మందికి, నూతన వ్యక్తులకు, లేకపోతే క్రీస్తుని ఎరగని ప్రజలకు మనం పరిచయం చేయాలంటే ఊరికే కేకులు పెట్టి బిర్యానీలు పెడితే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆమేన్. ఒక్కరు కూడా ఆమేన్ అన్నారా? అనరు. ఎందుకంటే బిర్యానీ కంపల్సరీ కదా మరి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏమి చేస్తే అనేక మందికి మనం సువార్తను చాటే అవకాశం ఉంది అనే మాటను ఈ మధ్యాహ్నం కొంతసేపు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 19 చదువుతారా? దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, మరొకసారి నీ పక్షంగా నిలబడి ఉన్నాను. ఎందుకు పనికిరాను, నీ బోరుగా వాడుకోండి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చెప్పండి స్తోత్రం. 2 చేతులు పైకి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యం ఏమిటంటే, జకరియా, ఎలిజబెత్ వాళ్ళు దైవ సేవకులు, దేవుని సన్నిధిలో పనిచేస్తున్నారు, సేవకులుగా ఉన్నారు. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు. కానీ వారు ముసలివారే, వృద్ధులైపోయారు. అయితే జకరియా ప్రార్థన ఎవరికి చేస్తున్నాడో వారికి పిల్లలు పుట్టేస్తున్నారు, కానీ జకరియాకి పిల్లలు లేరు. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది పక్షముగా ప్రార్థన ధూపం వేయడానికి ఆ లోపలికి వెళ్ళినప్పుడు దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీకు కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు, అతని పేరు ఇది, అతన్ని మీరు ఇలా పెంచాలి, అతను పుట్టుకతోటి నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు. ఈ విషయాలన్నీ కూడా అతన్ని వివరిస్తే, ఇంతకీ మీరెవరు అన్నట్టుగా జకరియా చూస్తున్నాడు.
అప్పుడు ఆ దూత తన గురించి తను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన పలుమార్లు చెప్పిన మాటే మరొకసారి చెప్తున్నాను. దూత అంటే మన క్రిస్మస్లో చూసినట్టు ఆడపిల్లలకి రెక్కలు పెట్టి 2 దేవదూతల వేషాలు వేస్తారు కదా. ఎలా వేస్తారు? 2 రెక్కలు తగిలిస్తారు కదా. వీళ్ళు నిజంగా దూతల్లాగా ఫీల్ అవుతారు. వీళ్ళు కూడాను మన తెల్ల బట్టలు వేసుకుని క్రిస్మస్లో మంచి సందడి చేస్తారు కదా. వాస్తవానికి దేవుని దూతలు స్త్రీలు కాదు. ఆ లెక్కను చూస్తే వాళ్ళ ఆత్మలు. అయితే బైబిల్ వివిధ సందర్భాల్లో ప్రస్తావించబడిన మాట ఏమిటంటే పురుషులుగా చెప్పారు, పరిచయం చేశారు మనకి. దేవుని స్తోత్రం. ఈ పురుషులైన దేవదూతలు యుద్ధం వస్తే మిఖాయేలు అనే దూతనాడు. అతను దిగితే 180,000 మందిని మటా చేసేస్తాడు ఒకడే. ఇలా పలు దూతలు ఉన్నారు. దేవుని సన్నిధిలో కోటాను కోట్ల దూతలలో ప్రధాన దూతలు ఉన్నారు. ఎవరున్నారండి? ప్రధాన దూతలు కొంతమంది పేర్లు ప్రస్తావించబడి ఇందులో పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాగల దినాల్లో కూడా వారే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనకి బూర శబ్దం, ప్రధాన దూత బూర శబ్దంతో అంటే రాకడ సమయంలో కూడా బూర ఊదేది ఎవరు? ప్రధాన దూతలే. దూత. ప్రైజ్ ది లార్డ్. ప్రధాన దూతగా పరిచయం అయిన చెప్పబడిన ఒక దూత ఎవరంటే గాబ్రియేలు. ఈ గాబ్రియేలు జకరియాకి పరిచయం చేసుకున్నాడు. ఏమని? నా పేరు గాబ్రియేలు. ఈ భూమి మీద 6 నెలల మీద భూమి పునాదులు వేసిన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా వర్తమానం చెప్పాలంటే అది పాత నిబంధన ప్రవక్తలే కానీ, క్రొత్త నిబంధన దైవ సేవకులే కానీ, అభిషక్తులే కానీ ఒక గాబ్రియేల్ని వాడుకున్నట్టుగా చూస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. అంటే కోటాను కోట్ల దూతలలో తాను ఒకడు కాదు, తను ఒక్కడే వర్తమానికుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దూతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు జకరియా. ఏంటయ్యా ఇంతకీ మీరు ఎవరు? భయపడుతూ ఆందోళన చెందుతూ చూస్తుంటే ఇతను చెప్పిన మాట, నేను దూతను, నా పేరు గాబ్రియేలు. గాబ్రియేలు కానీ మిఖాయేలు కానీ అంతకుముందు సంగీత దర్శకుడిగా దేవుడి దగ్గర పనిచేసిన లూసిఫర్, దయ్యం అంటున్నాం కదా మనం, వాడు, వీళ్ళందరూ మగవాళ్ళ పేర్లతోటే వాక్యంలో రాసింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మిఖాయేలు జకరియాకి ఏం చెప్పాలి? ఇదిగో నువ్వు పుట్టక ముందు నుంచి మీ తాతలు కూడా నేనే చెప్పాను. నేను ఎవరిని అనుకున్నావు? వన్ అండ్ ఓన్లీ స్పీకర్ అనాలి. ఓ పాస్టర్ గారిది ఓ సభలో, పెద్ద సభేనంట, పాస్టర్ గారు వచ్చి వాకింగ్ చెప్తారంటే ఆయన మైకి సిరీస్ అంటే వచ్చి ఐఎమ్ రెవరెండ్ అన్నాడంట. నేను రెవరెండ్ని, నువ్వు పాస్టర్ అన్నావేంటి? ఆయనేమో 72 రెవరెండ్, నాకు తెలియదండి పాస్టర్ అని చెప్పాను. అంటే చిన్న యోగ్యత దేవుడు మనకిస్తే దానిని గొప్పగా మనం ఎంచుకున్నాయి. ఈ లోకంలో ఏదో గొప్పవారిగా మనం అనుకుంటే ఆయన కృప తప్ప ఏమీ లేదు కదా. ఏ మనిషి గొప్పతనం ఎక్కడ ఏది లేదు, కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన ఉచితమైన కృపతో పొందుకుని ఇతరుల మనుషుల్ని మనం ఎలా చూస్తున్నాం అంటే తక్కువగా చూస్తున్నాం. ఎందుకు అంటే మనకు మనం హెచ్చించుకోవటాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. కానీ గాబ్రియేల్ చెప్తున్న మాట, ఇదిగో నేను వర్తమానుకుని పూర్వ దినాలు మొదలుకొని, పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు నేనే దేవుని వర్తమానం భూమి మీదకి ఎవరి దగ్గరికైనా తేవాలంటే నేనే అని పరిచయం చేసుకుంటే కూడా అది తప్పు కాదు, నిజం, సత్యం అది. కానీ అతను ఏం చెప్తున్నాడంటే, ఒక వర్తమానం తెలుపుటకు వచ్చాను,
నేను దేవుని సముఖమున నిలిచిండు వాడను. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అతని తగ్గింపు చూడండి. నేను వర్తమానకు నేను స్పీకర్ని, 100 సంవత్సరాలుగా నేనే మీకు ఏదైనా విషయం చెప్పమన్నప్పుడు నన్నే పంపుతాడు దేవుడు. అక్కడ నేను ప్రధాన దూత, లీడర్షిప్ ఉంది నాకు అని చెప్పకుండా, నేను దూతనయ్యా, నా పేరు గాబ్రియేలు, నేను దేవుని సన్నిధిలో నిలబడతాను, ఆయన ఆరాధిస్తానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా యోగ్యతలు పక్కన పెట్టి, అంటే గాబ్రియేలు మనసులో ఏముందంటే, ఈ బోధ ఏదైతే ఉందో, సువార్త ఏదైతే ఉందో, మంచి వార్తలు చెప్పేది ఏదైతే ఉందో, అది నా పార్ట్ టైం జాబ్, అది నా పని కాదు. నా అసలు పని ఏంటంటే నా దేవుణ్ణి ఆరాధించడమే. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పడమే, అదే నా ముఖ్యమైన పని. కాబట్టి దాన్ని పరిచయం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉదాహరణకి మీరు స్కూల్ టీచర్గా ఉన్నారు, ₹1,00,000 జీతం. ఎవరో పిల్లోడికి ట్యూషన్ చెప్తున్నారు, ₹1,000 ఇస్తున్నారు. ఏమంటే మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఏం చెప్తారు? మీరు చెప్పండి. ఏదో ₹1,000కి ట్యూషన్ చెప్పుకుంటున్నాను అంటావా? పొరపాటును కూడా అన్నాం. వీలుంటే హెడ్ మాస్టర్ అని చెప్పేద్దాం మనం, కదా కదా, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ గాబ్రియేలు దూత తనకు ఈ వర్తమానం తెచ్చే దానికంటే కూడా ఏది విలువగా ఉన్నదంటే దేవుణ్ణి ఆరాధించడమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను గాబ్రియేల్ని, నేను వర్తమానం తెస్తుంటున్నాయా, ఆయన సన్ముఖములో నిలిచివాడను అని పరిచయం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, క్రిస్మస్ అనగా ఈ క్రీస్తు సందేశం, క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎవరి కొరకు ఉపయోగం అది అని చెప్పగలిగిన వర్తమానికులు గాబ్రియేలు వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ లక్షణం ఏమిటంటే, తనను తాను తగ్గించుకునే వర్తమానికులు కావాలి. చెప్పండి ఒక మాట. నిజ క్రిస్మస్, సంపూర్ణ క్రిస్మస్, క్రీస్తు యొక్క ప్రణాళిక అనేక మందికి తెలియాలంటే మనందరం కూడా గాబ్రియేలు వలె, ఎలా అండి, మన హోదాను పక్కన పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాళ్ళు ఏం చేశారు, పరలోకంలో 24 పెద్దలు ఏం చేశారట, యోహాను దర్శనంలో చెప్పిన మాటది, వారి కిరీటాలు పక్కన పెట్టి సింహాసనాలు దిగి సాష్టాంగపడ్డారంట. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించడం తప్ప మరో దానికి దృష్టి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈ గాబ్రియేలు వలె వర్తమానికులు ఉన్నప్పుడు తనను తాను తగ్గించుకుని ఏ పని మీద ఎవరు పంపారో వారిని హెచ్చించగలిగే మనస్సు కలిగిన వర్తమానికులు ఉంటే అది సంపూర్ణ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ గాబ్రియేలు గురించి ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా గాబ్రియేలు గారు చెప్పిన మాట ఏమిటంటే, చూద్దాము. లూకా సువార్త 1:28 చదువుతారా? ప్రైజ్ ది లార్డ్. నేను అనలేదని ఇప్పుడు పేజీ తిరిగేసారు, కాన్ఫిడెన్స్ లేదు. ప్రైజ్ మళ్ళీ చదవండి, అదే మీరు కరెక్ట్ చదివారు. దయా ప్రాప్తురాల నీకు శుభము. ప్రైజ్ ది లార్డ్. చాలు. ఇప్పుడు గాబ్రియేలు దూత చేస్తున్న మొదటి పని ఏమిటి? శుభాన్ని తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులుగా ఉన్న మనం క్రీస్తును ఇతరులు ఎరుగునట్లుగా, క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు పంచినట్లుగా మనం ఏం చేయాలంటే గాబ్రియేలు వలె శుభాన్ని పలకాలి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు శుభవచనం పలకాలి. క్రీస్తును మోసే మనం, క్రీస్తుని ఎరిగిన మనం, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన మనం శుభం పలకాలి. శుభం అంటే ఏంటి అమ్మా? నీకు శుభం కలుగుతుంది
అని ప్రకటిస్తున్నాడు. అంటే మనం కూడా ఇతరులకు కలిసినప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, లేదా మన మాటల్లో ఏం రావాలట అమ్మ చెప్పండి. వస్తున్నాయా? శుభవచనాలు వస్తున్నాయి, మనకి అమూల్యమైన మాటలు వస్తున్నాయా? చెప్పాలి అమ్మ, వస్తున్నాయా? శుభవచనం, శుభం అంటే మన వాడుక భాషలు చెప్పాలంటే ఇతరుల క్షేమాన్ని కోరే విధానం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు శుభంగా సుఖంగా ఉండు, నువ్వు శుభం, నీకు శుభమే కలుగుతుంది. శుభం అంటే మంచి కదా, నీకు మంచి జరగాలి అని ఎవరు కోరుకుంటున్నారంటే ఇతరుల క్షేమాన్ని మనం కోరితే అప్పుడు క్రీస్తు కనపడతాడు మనలో. ఆమేన్. అవును కదా అమ్మా? ఒకవేళ అటువంటి అలవాట్లు ఏమీ లేవండి, మా నోటంటే విన్నారంటే మీరు పారిపోతారు, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు మార్చుకుందాం. క్రీస్తుని అనేక మందికి పరిచయం అయినట్లు ఆయన ప్రేమను కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని భక్తుడు చెప్పాడు, అపోస్తులు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు ఎన్ని భాషల్లో మాట్లాడినా ప్రేమ లేని వాడు అయితే, నువ్వు భాషలే మాట్లాడినా, వరాలే నీకున్నా, నువ్వెంతటి గొప్ప స్థితిలో వాడబడుతున్నా, క్రీస్తు ప్రేమ లేకపోతే వ్యర్థం అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకని క్రీస్తు ప్రేమ కనపరిచినట్లు మన నోట్లో ఏముండాలట? అందరు చెప్పాలి, శుభం పలకాలి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు ఇతరుల క్షేమాన్ని కోరుకునేవాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేసేవాడు, శత్రువులు క్షమించినవాడు, క్షమించగలిగినవాడు. మనకి ద్రోహమే చేసినా, మనకి నష్టమే చేసినా, మనకి ఇబ్బంది కలిగించిన వారి నాశనం కోరుకోకూడదు. వారి కొరకు ప్రార్థన చేసే మనస్సు ఎప్పుడు వస్తుందంటే వారి క్షేమాన్ని కోరినప్పుడు మాత్రమే. ఇప్పుడు ఎవరన్నా చూడండి, మనకంటే దాటేస్తున్నారు అనుకో అమ్మా, చెప్పాలి. ఇద్దరు కంపెనీలు జాయిన్ అయ్యారు, ఇద్దరికి 10,000 జీతం. 6 నెలలు పోయాక ఒక ఆవిడకి 2,000 పెంచారు. నీకు శుభం కలుగును కాక అంటావా? నువ్వు క్షేమంగా ఉండమ్మా అంటావా? పోనీ ఆవిడ పెంచినందుకు నువ్వు ఆనందపడతావా? అప్పుడేమవుద్ది? పుస్తకం రాస్తావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఆ మనస్సు తప్పు, అది మత్సరం, అసూయ. వాక్యం దేంతో పోలుస్తుంది? అది వ్యభిచారంతో పోలుస్తుంది. ఎంతసేపు పాపం అంటే ఇంకెళ్ళిపోతారు, అంతే వ్యభిచారం అనుకుంటారు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి, చిన్నవి, నీకు తెలియదు, అది గ్రహించలేవు కూడా. మనం అది జరిగిందన్న సంగతి చాలా కాలానికి తెలుస్తుంది మనకి. కనుక క్రైస్తవుడు గబ్రియేలు దూత వలె శుభవచనం పలికితే ఈ శుభం వల్ల క్రీస్తు పరిచయం అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమైందంటారా? అర్థమైందా? అర్థమైంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి అధ్యాయం 20వ వచనం. చాలు. రెండో మాట ఏంటంటే, మరి సమయం తక్కువ ఉంది కనుక నేను చెప్పేస్తాను. రెండో మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భవతి అయింది. అమ్మ అందరు చూడాలి, పుస్తకాలు తిరిగేకండి చాలు. గర్భవతి అయింది కదా. మన యేసయ్యను తను మోస్తూ ఉన్నది. అప్పటికి యోసేపు అనే యూదా గోత్రములో పుట్టినవాడు. యోసేపు అనే వ్యక్తితో అతనికి ఎంగేజ్మెంట్ అయింది, ప్రదానం చేయబడారు. త్వరలో పెళ్ళి ఉంది, పెళ్ళి ఏర్పాట్లో ఉన్నారు వీళ్ళందరూ. అయితే ఈ ప్రధానం ఎవరైతే చేసుకున్నారో, అనగా ఈ యోసేపుకి తెలిసిందట. ఏమని తెలిసిందంటే, ఇదిగో ఈ చెవులు గోలుకునే వాళ్ళు ఉంటారు కదా, ఉండరా? అయ్యి బాబు ఏమి ఎరగనట్టు చూస్తున్నారంటే ఉండరా? వాళ్ళు ఏమని చెప్పారంటే ఆయనకి, ఇదిగో నువ్వు చేసుకుందాం అనుకుంటున్నా కదా, గర్భవతి అంట అన్నారు.
అంటారు నిజంగానే. ఎందుకంటే ఆమె నిజంగా పరిశుద్ధాత్మను మోస్తూ ఉన్నది దేవుని స్తోత్రం. కాబట్టి కన్య అయిన తాను పెళ్లి కాకముందే గర్భవతి అవటంతో ఈ విషయం ప్రదానం చేయబడిన వ్యక్తికి తెలిసింది, యోసేపుకి. యోసేపు చాలా మంచివాడట. అందుకని అతను ఏమనుకున్నాడంటే, సర్లే పాపం ఏదో తెలుసు తెలియక ఏదన్నా తప్పు జరిగి ఉంటుంది, మళ్ళీ ఎందుకు నా తల్లిదండ్రులకి ఈ అల్లరి చేయడం ఎందుకు ఇదంతా అని రహస్యంగా వదిలేద్దామని ఆలోచన చేసాడట. మరి రహస్యంగా వదిలేద్దామంటే మంచివాడు కదా అమ్మ, చెప్పాలి. గోల్ చేసేసి ఫేస్బుక్లో ఎట్టేద్దాం అనుకున్నాడా? నువ్వైతే మనమైతే టిక్టాక్ పెట్టేది ఇప్పటికే. కానీ యోసేపు ఏం చేస్తున్నాడంటే ఆమె క్షేమాన్ని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. సర్లే అల్లరి చేయొద్దు, గౌరవంగానే మనం సైడ్ అయిపోదాం. చేసుకోవాలనే అమ్మాయిని ఇప్పుడు విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకున్నాడట. ఎవరు అమ్మ, అందరికి అర్థమవుతుందా? సరిగ్గా ఆ క్షణంలో మరలా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు చెప్పాలి? గాబ్రియల్ దూత. ఇప్పుడు ఈ ప్రత్యక్షమయ్యి చెబుతున్న మాట ఏమిటి? ఇదిగో యోసేపు, ఆమె తిరుగుబోతు కాదు, ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నది కాదు, ఆమె తల్లిదండ్రులు మాట జవదాటి రహస్య పాపం చేసింది కాదు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కనుక ఆమెను విడిచిపెట్టొద్దు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఇప్పుడు వరకు నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, తనను తాను తగ్గించుకునే వర్తమానికులు ఉన్నప్పుడు క్రీస్తు ప్రతిబింబిస్తాడు, క్రీస్తు కనబడతాడు జనాల్లో. 2, దేవుని స్తోత్రం, మర్చిపోరా చెప్పాలి. 2 గాబ్రియల్ దూత వలె శుభవచనం పలికేవారు. శుభాలు అనగా ఇతరుల క్షేమాన్ని కోరుకునే క్రైస్తవ్యం మనలో ఉంటే క్రీస్తు ప్రేమ కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. 3వది ఏంటంటే, విడిపోతున్న సంబంధాలని, విడిపోతున్న కుటుంబాలని, విడిపోతున్న సంఘాలని కట్టేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాబ్రియల్ దూత చేస్తున్న పని ఏమిటి? ఇదిగో యోసేపు, నువ్వు అపార్థం చేసుకున్నావు. సత్యము నువ్వు చెప్పి విన్నది కాదు. సత్యం ఏమిటంటే ఆమె కడుపులో క్రీస్తున్నాడు, లోక రక్షకుడు ఉన్నాడు, సర్వ సృష్టికర్త ఉన్నాడు. అతను పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కాబట్టి ఇది తప్పుడుది కాదు, నువ్వు విడిచిపెట్టొద్దు అని ఆమెకి చెప్పడం ద్వారా ఆ కుటుంబాన్ని కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. తద్వారా జరిగిన సందర్భం ఏమిటంటే, తర్వాత కొన్ని పేజీలు, కొన్ని అధ్యాయాల తర్వాత రాస్తున్న మాట, ఐగుప్తు జనాభా లెక్కలు రాస్తున్నప్పుడు నా భార్య అని రాయించాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే అంగీకరించాడు, ఒప్పుకుని చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎక్కడైతే విడిపోతున్నారో అక్కడ వెళ్ళి పొలలెట్టేసి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మొక్కలు చేసేలా ఖైమా. క్రైస్తవులు ఎంత దౌర్భాగ్యం అంటే, మనలోనే ఉంటాయి గొడవలన్నీ కదా. 2 గొడవలు పడుతున్నారంట క్రైస్తవులే. ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళే పాస్టర్ గారు చూశారంట, అయ్యో పాపం ఇదేంటి బాబు ఇలా బుద్ధులు తిట్టుకుంటున్నారేంటని. ఆయన వెళ్ళంట మధ్యలో మురుక్కలు గెంటేశారంట 2 కలిపి. అంత దౌర్భాగ్యంగా ఉంది పరిస్థితి. కాబట్టి మనం మొక్కలు చేసేవారుగా ఉండాలా, కట్టేవారుగా ఉండాలా? చెప్పాలి. నువ్వు కట్టేవారుగా ఉంటే నీకై ఏసు కడతాడు ఇల్లు. అక్కడ చెప్పాడు కదా, నేను నివాసాలు సిద్ధం చేస్తున్నాను చెప్పాడా. నువ్వు కట్టబడితే ఇక్కడ, నువ్వు కడితే అక్కడ కడతాడు. నువ్వు కట్టకపోతే ఇటుకు తీసేస్తాడు. రోజుకోటి ఇటుకు. చూసుకో, గొడవలు పెట్టకండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. ఒక సమస్య వచ్చింది, విన్నారు, ఏం చేయాలి మనం? సమాధానపరిచేవారు చెప్పండి. సమాధానపరచాలా లేకపోతే ఎట్టేలా? అగ్ని ఏంటంట? అగ్ని చెప్పాలి. నేను రివర్స్లో అడుగుతున్నాను మిమ్మల్ని, నాకు అర్థమవుతుంది తెలుసు అడుగుతున్నాను.
అగ్ని దేన్ని పిలుస్తున్నారు? మన అవయవాలు నాలుక అగ్నియే తగలబెట్టేస్తుందంట. పెట్రోల్ కంటే పవర్ఫుల్ ఇది. దీన్ని అందుకనే నాలుకను అదుపు పెట్టుకున్నవాడు రాజ్యంలో వెళ్ళలేడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వాక్యంలో ఏముంది? నోటికి కళ్ళం పెట్టుకొనక నేను భక్తిపరుడని ఆలోచన చేస్తే తన భక్తి వ్యర్థం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా ఏం పని అవదు, నాలుక వల్ల పోతావు. అందుకే నువ్వు చోట రాస్తున్న మాట ఏమిటంటే నరకమా పరలోకమా, ఈ రెండే దారిలో నాలుక వల్లే డిసైడ్ అవుతున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలట? తగలబెట్టేయకుండా, సుఖంగా ఉన్న వాళ్ళు పొలాలు పెట్టేయకుండా, ఎడగొట్టేయకుండా మనం ఏం చేయాలట? చెప్పాలమ్మా, చెప్పాలి. కట్టివారుగా ఉండాలి. సంఘానికి ఎవరైనా మానేశారనుకో, మానేస్తే మానే అనాలా? అమ్మా మా కొంపలు అంటుకుంటాయి. లేదా ఆమె వస్తే నేను రాను, ఈమె వస్తే నేను కారు ఎక్కను, ఆమె వస్తే అసలు ఈ చర్చికే రాను, మానే. ప్రైజ్ ది లార్డ్. అన్ని చోట్ల ఒక క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. అందుకనే నోరు మంచిదైతే నువ్వు ఎన్ని చర్చిలు తిరిగినా ఏం పని అవ్వదు నీకు. నువ్వే మారాలి, చర్చి మారటం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం నా గురించి చెప్పేస్తున్నారు ఏంటి అనిపించిందేమో, అందుకే స్పందించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మూడో మాట ఏంటి? నాలుగో మాట ఇది. మూడో మాట చెప్పాలి. మూడో అంశం ఏంటంటే సంఘమే అయినా, కుటుంబమే అయినా, దాంపత్య జీవితమే అయినా, అదొక వ్యవస్థ అయినా, ఒక సంస్థ అయినా నీ వల్ల కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. గాబ్రియేలు దూత నేర్పుతున్నది ఇది. గాబ్రియేలు దూత వలె మన వర్తమానం చెప్పాలి తగ్గించుకుని. 2, గాబ్రియేలు దూత వలె శుభవచనం పలకాలి. ఇతరుల క్షేమాన్ని మనం కోరుకోవాలి. 3వది చెప్పు, పురుషులారా చెప్పు. కంప్లైంట్ వచ్చింది మొన్న, ఎవరో చెప్పారు నాకు, మీరు ఎప్పుడు చూసినా మమ్మల్ని అడుగుతారేంటి అన్నారు. అంకుల్ గారే సాక్షి దానికి. నిజమా కదా? అడగండి, చెప్పాలి. ఇప్పుడు చెప్పండి మీరు. 3వది ఏంటి? అంటే కట్టువారుగా ఉండాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది 2 లూకా సువార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, చాలు. ఇప్పుడు మరలా మరో ప్రాంతానికి వచ్చాడు, మరో చోటకు వచ్చాడు గాబ్రియేలు దూత. ఎవరి దగ్గరికి ఈసారి? అమ్మా గొల్లలోనుందా, గొర్రెల కాపర్లోనుందా? అమ్మా ఆ లేని మాటలు ఎందుకు మీరు సొంత మాటలు పెడతారేంటి? చదివింది ఏంటి? చాలా పాటలు విన్నాను నేను. చలి కాచుకొని చుండగా, బైబిల్లో లేదు అది. గొర్రెలు మందను కాస్తున్నారని ఉంది. ప్రైజ్ ది లార్డ్. రాత్రి వేళ మందను కాయిచుండగా ఒక దూత వచ్చింది. ఆ మహిమను చూసి వీళ్ళు భయపడుతున్నారట. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. ఈ భయపడే వారి దగ్గరికి వచ్చింది. ఈ గాబ్రియేలు దూత ఏం చెప్తున్నాడంటే, భయపడదు అనగా భయపడుతున్న వారికి ధైర్యాన్ని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 4 లక్షణం ఏమిటి? క్రైస్తవులు ఏమి నేర్చుకోవాలి? అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి. నా పాయింట్ అర్థం అవ్వలేదా? మళ్ళీ మొదటి కంచి రానా?
దూత చెప్పిన మాట భయపడొద్దు అనగా మనం ఏం చెప్పాలంటే, కలవరాల మధ్యలో ఉన్నవాళ్ళు, అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు, కన్నీరు మున్నీరు అవుతున్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నవారు, చనిపోదాం అనుకున్నవారు, వారికి ఏం చెప్పాలి? మనం పోతే పోద్దా అని అలా అమ్మా చెప్పాలి. యాక్సిడెంట్ ఉందనుకో, ఎవరికన్నాను హాస్పిటల్కి వెళ్ళి చెప్తాను, మన వాళ్ళు చేసే బాగోతాలు చెప్తాను. డాక్టర్లు 24 గంటల దాకా ఏం తెలియదండి చెప్పలేమన్నారు అనుకో, వెళ్ళి భయపడొద్దు అని చెప్పాలి. ఏమనాలి? మొన్న ఇలాగే జరిగింది, మొన్న చచ్చిపోడు అంటే మొత్తం పోతారు వీళ్ళందరూ, ఆయనతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పోతారు. నువ్వు భయం కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆమేన్. ఎందుకు భయపడొద్దు అని నువ్వు చెప్పగలవంటే, చెప్పాలంటే, ఎందుకు నువ్వు ధైర్యం చెప్పగలవంటే, మన రాజు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వలోకానికి రక్షకుడు. నిన్ను రక్షించడానికి ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కన్నీరైనా, ఏ దుఃఖమే అయినా ఆయన విడిపించడానికి సమర్థుడు. కాబట్టి ఆయన మన పక్షంగా ఉన్నాడు, మన కొరకు ఉన్నాడు, భయపడకో అని చెప్పాలి మనం. ఆమేన్. అప్పులు ఉన్నాయండి, ఇన్ని ఎందుకు అప్పు చేసే బుద్ధి లేదండి, మీరు మనం 400 చేరుకొనేసుకుంది అని చెప్పకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. ధనాన్ని ఇచ్చేది ఎవరు? సమృద్ధిని ఇచ్చేది ఎవరు? చెప్పాలి. నీకు కీర్తనకారుడు చెప్తాడు కదా, ఆయన సెలవు లేక నువ్వు భోజనం కూడా చేయలేవట. చెప్పండి ఒకసారి ఆమేనానండి. నా కష్టార్జితం ఏమనుకుంటున్నావు? పొద్దున్న వెళ్ళిపోయి సందల దాకా చేస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు? అనుకుంటున్నారా? కష్టపడి కట్టేహే 8 సంవత్సరాల నుంచి ఇల్లు అనుకుంటున్నావేమో నువ్వు. ఆయన సెలవు లేక నువ్వు భోజనం కూడా చేయలేవు. ఆయన సెలవు లేకపోతే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. ఆమేన్. కాబట్టి ఏది ఇచ్చినా ఆయనే మనకు ఆధారం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఆయనను బట్టి అతిశయించాలి, ఆయన బట్టి ధైర్యపరిచేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిల్ గేట్స్ అట తన కూతురుని తీసుకుని హోటల్కి వెళ్ళాడట. హోటల్కి వెళ్తే తినేసి ఏదో తిన్నారు. తిన్న తర్వాత బిల్లు ఇచ్చారట. తన కుమార్తె ₹1,00,00,000 ఇచ్చేసిందంట టిప్పు. వాళ్ళు కింద పడిపోయారంట. వాళ్ళు ₹1,00,00,000 అంట టిప్పే. ఈయనేం ₹10 ఇచ్చాడంట. ఎవరు? వాళ్ళ నాన్న బిల్ గేట్స్. ప్రపంచంలోనే ధనవంతుడు ఆయన. ఇంచుమించు మరి ఇప్పుడు కూడా ఆయన ఉన్నట్టు అన్నాడు అనిపిస్తుంది, తెలియదు నాకు. ఆయన అడిగారంట, ఈయన్ని అడిగారట, బిల్ గేట్స్ని అడిగారట ఒక ఆయన, సార్ మీ అమ్మాయి ఏమో ₹1,00,00,000 ఇచ్చింది, మీరేంటి ₹10 ఇచ్చారు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆమెకేంటండి వాళ్ళ నాన్న ప్రపంచ కుబేరుడు, కోటీశ్వరుడు. వాళ్ళ నాన్న అంటే ఎవరు? ఈయనే. ఆమెకేంటి లోటేంటి? ఆమె భూమి మీద ఆమె డబ్బు ఉంది వాళ్ళ నాన్నకి. మా నాన్న వ్యవసాయం చేసుకున్నాడని చెప్పాడంట. మా నాన్న కోటీశ్వరుడు కాదని చెప్పాడంట. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? ఎలాంటివి అర్థమవుతాయి? వాక్యం అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, నువ్వు ధైర్యపరిచే దేన్ని బట్టి? ఇదిగో నీ రాజు ఉన్నాడు, సర్వ సృష్టికి ఆధారణ భూతుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన్ని బట్టి మనం ధైర్యపరుస్తున్నాం. మన వెనుకున్నవాడు ఎవరు? మన ముందు నడిచేది ఎవరు? చెప్పాలి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభాన్ని కాపాడేది ఎవరు? అందుకనే కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తున్నారు. నేనైతే చెప్పాలి. ఆ మాట వచ్చి అందరికి వచ్చా? నేనైతే
ముగ్గురికి నలుగురికి వచ్చింది అంతే. మిగతా వాళ్ళందరూ మీ జీతాలను బట్టి మీ ఉద్యోగాలను బట్టి అది చేస్తారా? చెప్పండి. మన అధికారమును బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మన సంపదను బట్టి, మనకున్న అధికారులను బట్టి, మనకున్న జన బలాన్ని బట్టి కాదు, మన దేవుని బట్టి అతిశయం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 4వ విషయం ఏంటంట, కలవరాల మధ్యలో, కష్టాల్లో ఉన్న వాళ్ళ మధ్యలో మళ్ళీ వెళ్ళి ఇంకా కష్టాలు పెట్టకండి అమ్మా. కొంచెం ధైర్యం చెప్పండి అమ్మా, ధైర్యం. చచ్చిపోతానంటే ఏం పర్లేదు, దేవుడు నీ కొరకు చచ్చిపోడు, నువ్వు చచ్చిపోకర్లేదు అని చెప్పాలి. ప్రైజ్ లార్డ్. నీ పాపము శాపము సిలువలో కొట్టేశాడు, నువ్వు చావాల్సిన అక్కర్లేదు అని చెప్పాలి. సకల సృష్టికి ఆది సంభూతుడు ఏదో అప్పులకి చచ్చిపోతామండి. ఓ పాస్టర్ గారు ఏం రాశారంటే, ఓ పాట రాసి ఉన్నాడు, బంగారు వీధులే వేస్తున్నావు కదయ్యా, పరలోకంలో బంగారు వీధులే తెలుసా మీకు? ఇక్కడ ఏదో గ్రాముకి ఎడుతాం మనం, వీధుల్లో నడుస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సేఫ్టీగా ఏం చెప్తారంటే, బంగారం అడగలేదు, వెండి అడగలేదు. ఎంత సంతోషంగా ఉందో అడగలేదు అని. కొంతమంది ఇంక అంటే అడిగితే ఇచ్చే బాబుతో మనం పోనీ చచ్చిగ్రామం ఇంకా. అందుకని రాసి పెట్టుకుని మనం అడగలేదు అని చెప్పుకుంటున్నాం కదా. నా బంగారమా యేసయ్యా అనాలి మనం. ఆ పాకానికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలమ్మా. బంగారు వీధులలో తరి పాట ఉంది కదా, పాత పాట, ప్రియ యేసు అందులో రాసిపెట్టారు. అయితే ఈ భక్తుడు చెప్తున్న సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఆ రోడ్డు వేసినప్పుడు మొద్దు పడిపోద్దులే నా మీద. ప్రజలాడ్ కంకర్రాళ్ళు పడినట్టు బంగారం పడిపోద్ది, నాకు మొత్తం సెట్ అయిపోతాయి అన్నాడు. ప్రజలాడ్. హల్లెలూయా. కాబట్టి చెప్పాలి, గాబ్రియేలు యొక్క లక్షణాలలో మొదటి లక్షణం ఏమిటి? తనకున్న యోగ్యతను సైతం విడిచిపెట్టి తగ్గింపుతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 2, శుభవచనం పలుకుతున్నాడు. 3, అమ్మా విడిపోతున్న వారిని కడుతున్నాడు. 4, ధైర్యపరుస్తున్నాడు. దేవుని బట్టి ధైర్యపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వ మాట లూకా 2:14, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. ఆమేన్. హల్లెలూయా. అంటే సత్యముతో ఆరాధించేవారు కావాలి. చెప్పండి అనండి, అందరూ అనండి. ఎందుకంటే నేటి సంఘాల్లో సత్యముతో ఆరాధన చేయట్లేదు, తగ్గిపోయింది. అసలు లేరని చెప్పట్లేదు, కానీ అక్కడ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. సత్యముతో ఆరాధించాలి. ఇక్కడ వారు చెప్తున్న మాట ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు. అది ఎవరికట సమాధానము, మహిమ ఎవరికట? ఇప్పుడు గాడ్ బ్లెస్ యు మై సన్ అని చెప్పి పని అవుతుంది, అందరికి కాదు అది. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో కూడా ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం, కృప. ఎవరికండి? ఆయనకి నచ్చినట్టు బ్రతికే వారికి, ఆయన చిత్తాన్ని పాటించే వారికి, ఆయన దేవునికి ఇష్టలుగా మారిన వారికి. ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో వాళ్ళకి సమాధానము, మహిమ దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం అని పాట పాడుతున్నారట. ఇప్పుడు మన పాటలో అన్ని అబద్ధాలే, అవును కదా? చెప్పండమ్మా, అన్ని అబద్ధాలు కదా? అవును కదా? ఒకళ్ళు కూడా అంటలేదు. నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నువ్విచ్చేదవా చెప్పు, నేను ఇచ్చేదను అను అంటవా?
అది ఎంత బాగుందో. పక్కోళ్ళని అడిగితే ఎంత బాగుంటుందంటే, నువ్వు ఇస్తావా, నువ్వు ఇచ్చేదివా నీ బిడ్డను, మరి నీ బిడ్డను అంటే ఇంక ప్రశ్న, మరి నువ్వు నేను ఇచ్చేదాను అని రాయి పాట. దేవుని స్తోత్రం. పక్కోళ్ళని, ఇది మొన్న పాట రాశారు కదా, ఏమైనా చేయగలవు, మంచి పాటే కాదంటలేదు. అందులో విమర్శల పాలు కూడా అయింది, చాలా పెద్ద హిట్ అయిపోతే. ఆ పాటలో నేను ఆ సాహిత్యం చూసినప్పుడు ఒక్క మాట కూడా దేవుణ్ణి మహింపరిచినట్టు లేదు. అందులో ఏంటంటే, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వే మహింపరుచుకుంటావు, నువ్వేదే చేస్తావు, నువ్వు యుద్ధం నీదే, అది నీదే, ఇది అని ఏదో రాసుకున్నాను. తప్పు అంటలేదు నేను. మరి ఏమైనా చేయగలడా ఆయన? చెప్పాలి. నేను నరకంలో వేయగలడా? చెప్పాలి. మరి నరకంలో కూడా, నేను హాస్పిటల్లో కూడా ఆరాధన మానేసి సంపాదన మీద పడితే హాస్పిటల్ ఉంటావు, ఉండరా? నిన్నేమైనా చేయగలడు ఆయన. ఏమైనా చెప్పాలి. నీ ఉద్యోగం వృద్ధిలోకి వచ్చేసేలాగా చేస్తాడా? పోద్ది అప్పుడప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పాజిటివ్ ఎంత ఉంటుందో ఆలోచించాలి మనం. మన ప్రవర్తన బట్టి ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే జరుగుతుంది అది. ఆమేన్. ఎవరి మడతాలకి జరగదండి. సత్యాన్ని ప్రకటిస్తున్నారు ధైర్యంగా. ప్రైజ్ ది లార్డ్. సత్యాన్ని ప్రకటించి ఆరాధకులు కావాలి, గబ్రియేలు వలె, దూతల వలె. వారందరూ ఏం చెప్తున్నారు? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద అందరికీ కాదు. దేవుని స్తోత్రం. ఏడాది దూడలనా వేలాది, పాట పాడుతున్నావు కదా, ఉన్నాయి నీ దగ్గర వేలాది పోటీలు ఉన్నాయా? అంత మోసం కదా ఇది. ఏమా ఏంటంటే, వేలాది నదులంతా నీకు ఇచ్చిన చాలును అన్నాడు అనుకో. ఆయన తెచ్చిస్తాను అమ్మా అంటే ఆయన అడగడం అన్ని ధైర్యం. కంఠస్థం వచ్చింది, బాగుంది పాట, పాడేస్తాం కదా. రేయి పవలు నీ పద, అది అందరూ పాడేది. అది పాడొచ్చా? నువ్వు పావు గంట టికెట్ కూర్చి 10 నిమిషాలు లేట్ అవుతే టైం చెప్తాను, రేయి పవలు అని పాడేస్తాను ఇక్కడ. అమ్మా ఈ ముగించడం బాబోయినా ఇంతోటి వచ్చిన బాధ ఇదే అనుకుంటున్నావు కదా. అమ్మా నన్ను తిట్టుకునే వాళ్ళు ఎంతమందో ఇందులోనూ. దేవుని స్తోత్రం. దావీదు అన్నట్టు, నా శాపమును ఆయన ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. మీరు పెట్టే శాపాలు నాకు తగలట్లేదు, అందుకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శాపాలని మార్చి, ఈయన ఎంతారా బాబా ముగించడా, పొరపాటున వచ్చేసాను ఇవాళ, వదులుతలేదు అనుకుంటున్నావేమో. మరి నువ్వు పాడొచ్చా? రేవి పగలు నీ పద సేవ. నిజంగా చేస్తున్నావు నువ్వు. రేయి పగలంటే అర్థం తెలుసా? రేయి అంటే రాత్రి, పగలు. రాత్రి పగలు ఆయన ధ్యానంలో ఉండి ఆయన ఆరాధన చేసి దావీదులాగా దివారాత్రము ఆ పని మీద ఉంటే నువ్వు ఆ పాట పాడుకోవాలి. పావు గంట లేట్ అవుతే తిట్టుకుంటా నువ్వు. మళ్ళీ పాటలు ఏం పాటలు అయ్యి? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులరా, ఏం పాయింట్ ఏంటట? ఆరాధనలో ఏముండాలి? నువ్వు అందుకనే నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎప్పుడైనా ప్రత్యేక పాట పాడితే మీ జీవితానికి సరిపడే పాట పాడాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ కమలకర్ గారు రాశారు, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక. అది పాడరు, అది అలాంటివి రావు మనకి. ఎందుకంటే ఒప్పుకోలు, పశ్చాత్తాపం ఇది ఉండదు. అలా జనంలో కొట్టుకుపోవాలి పాటలు, మంచి స్పీడ్ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సత్యముతో ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరగా ఎన్నోది? 6వది. లూకా 11:19 చదువుతాను మరి ఒకసారి.
ఉమ్. ఆ. క్షమించాలి. 1:19 చదివింది మళ్ళీ చదవండమ్మా. చాలు. వర్తమానం తెలుపుటకు పంపబడ్డాను. ఏంటట? ఏంటట చెప్పాలి అందరూ. ఎందుకు వచ్చాడట అతను? పుల్లయ్య అమారం తెలుసు కదా, పుల్లయ్య అమారం అంటారు మన సైడు. పుల్లయ్య రేపు అమారం వెళ్ళాలరా అని అనకముందే భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారంట. పుల్లయ్య వాళ్ళ ఇంట్లో పనుడు అరుగు మీద పడుకున్నాడు. ఈ భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారంట పుల్లయ్యని రేపు పంపుదాము ఆమారమా అనుకున్నారంట. వినేసాడంట ఈయన. వినేసాడా? రేపు ఉదయం 9ంటికి రే పుల్లయ్య వెళ్ళరా. ఏంటండి నువ్వు ఆమారం వెళ్ళాలరా? వెళ్ళొచ్చానండి. నీకెళ్ళ తెలుసురా? రాత్రి మీరు అనుకున్నప్పుడు వినేసాను. ఎందుకు వెళ్ళావురా? ఎందుకంటే నాకేం తెలుసు, వెళ్తాం పంపుదా అన్నారు కదా, అందుకే తెల్లారగట్ల వెళ్ళొచ్చాను. ఎందుకు ఎండని అంటే పుల్లయ్య ఆమారం అన్నారు దాన్ని. అంటే ప్రయోజనం ఏమీ ఉండదు. నువ్వు వెళ్తున్నావు, పలు చోట్లకి వెళ్తున్నావు, అనేక మందిని కలుస్తున్నావు, అనేక సార్లు మందిరానికి వస్తున్నావు, కానీ వర్తమానము చెప్పట్ల, సువార్త చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. గాబ్రియేలు వలె సువార్తను చెప్పాలి. ఈయన రక్షకుడు, ఈయన లోకరక్షకుడు, ఈయన అభిషక్తుడు, ఈయన సకలం సృష్టించిన వాడు, నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఎంత ఘోర పాపినైనా నిన్ను కనికరించగలడు, క్షమిస్తాడు. ఆయన సన్నిధికి రా అనే మాటను చెప్పగలిగే సువార్థికులు లేదా వర్తమానికులు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సువార్త చెప్పేవాళ్ళు కావాలి. కలుస్తారు కానీ సువార్త చెప్పరు. ఏం చెప్తారు మీకే తెలుసు. ఏం చెప్పుకుంటారు? ఫ్రెండ్స్ కలిసారండి, సువార్త చెప్పుకున్నారు ఎప్పుడన్నా? అమ్మా నిజాయితీగా చెప్పండి అమ్మా, అబద్ధం ఆడకండి. యేసుక్రీస్తు గురించి చెప్పావా ఎప్పుడన్నా? ఫ్రెండ్స్ డిస్కషన్ చేసుకున్నారా? రకరకాలుగా ఊపేస్తే నాకు ఏమో అర్థమవుదని మీరు అవునా కాదా చెప్పాలమ్మా. దేవుని స్తోత్రం. సువార్తను చెప్పాలి. భక్తులు ఏం చెప్పారంటే సువార్త ప్రకటించిన ఎడల అదే ఈ యవలోకుల మీదకి శ్రమ కాదు, నాకు శ్రమ. ఈ పక్కల మీదకి ఎట్టేస్తాక చాలా బాగుంటుంది మనకి. నాకు శ్రమ అన్నాడు. ఆమేన్. సువార్తను ప్రకటించిన ఎడల, కాబట్టి అలా ఒప్పుకోగలం మనం. సువార్తను ప్రకటించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ బలలోకి వెళ్ళబోతున్నాం. ఆయన మనందరి కొరకు వచ్చిన కారణం పాపులుగా ఉన్న మనల్ని తన రక్తము చేత కడగడానికి, శుద్ధీకరణ చేయటానికి, నిన్ను మహిమకు మార్చాలని, నీ పోగొట్టుకున్న పూర్వపు స్థితి మరలానికి ఇవ్వాలని ఆయన వచ్చాడు. క్రిస్మస్ అని జరుపుకున్నావు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకున్నావు, మంచిదే. ఏంటి ఉపయోగం? నీ వల్ల ఏం ప్రయోజనం అవుతుంది దేవునికి? క్రిస్మస్ ఎప్పుడు తెలుస్తుంది అందరికీ? క్రిస్మస్ యొక్క విలువ ఏమిటో, క్రిస్మస్ అంటే ఏమిటో, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరో నువ్వు చెప్పాలి. గాబ్రియేలు దూత లాంటి వర్తమానం నువ్వు చెప్పాలి. తగ్గింపు కలిగి నువ్వు ఉండాలి. గాబ్రియేలు దూతలాగా శుభవచనమే పలకాలి. క్రైస్తవులు గాబ్రియేలు దూత వలె కుటుంబాన్ని, సంఘాన్ని కట్టేవారుగా ఉండాలి. భయపడుతూ కలవరాల మధ్యలో బ్రతుకుతూ కన్నీటి దుఃఖమయములు ఉన్న వారిని నువ్వు దర్శించి
ఇదిగో గాబ్రియేలు వలె భయపడదు అని ధైర్యపరచాలి. గాబ్రియేలు వలె సత్యంతో ఆరాధించాలి, హృదయపూర్వకంగా, ఆత్మతో, సత్యముతో, అబద్ధాలు కాదు. గాబ్రియేలు వలె యేసే రక్షకుడు, మరో దిక్కు లేదు లోకానికి. ఆయన లోకానికి రక్షకుడు, ఆయన అందరికీ ప్రభువు. కొంతమందికి కాదు, యూతులకు కాదు, ప్రతి ఒక్కరికి, అందరికీ ప్రభువు, అందరికీ రక్షకుడు అని చెప్పి గాబ్రియేలు లాంటి వాళ్ళు మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఉన్నావా? ప్రశ్నించుకో ఒకసారి. ఈ 6 లక్షణాల్లో ఒక్కటైనా ఉందా నాకు? ప్రభా, ఎప్పుడైనా నీ గురించి మంచి మాట చెప్పానా? నీవే రక్షకుడు కదా, నిన్ను బట్టి మేము ఎవరికి ఏం చెప్పట్లేదండి. సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేనని అనేక మంది భక్తులు సాక్ష్యాలు చెప్తుంటే మనకి ఇంకా సిగ్గు అనిపించట్లేదండి. ఇదే గొప్పగా భావిస్తున్నాం. దేని యందు అతిశయించకూడదు, దాని యందే అదేదో గొప్ప విషయంలాగా అతిశయిస్తావేంటి? ప్రభువు మాట్లాడుతున్నాడు, దూత లాంటి లక్షణాలు నీకుంటే నిన్ను బట్టి నన్ను గుర్తుపడతారు. నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్వు చెప్పే ధైర్యాన్ని బట్టి, నువ్వు పలికే ఇతరుల క్షేమాన్ని బట్టి, నీలో ఉన్న సత్యాన్ని బట్టి, నువ్వు చెబుతున్న సువార్తను బట్టి అనేక మంది పట్టబడతారు. నీకే చేయగలవా పని? ఎవరో చేస్తారు, పాస్టర్ గారు చూసుకుంటారులే, పెద్దలు చూసుకుంటారులే, మన పని కాదు కదా, ఆరాధన అయిపోయినా పర్లేదులే, వాక్యానికి వెళ్తే సరిపోద్దులే, ఆమెనన్నప్పుడు లోపలుంటే చాలు అని నువ్వు అనుకుంటే నీ భ్రమ. దేవుడు చెప్తున్నాడు, దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం నువ్వు ఇవ్వాలి. నీ హృదయాల్లో పుట్టాలని కోరుకుంటున్నాడు. ఇంకా అపవిత్రం నీ హృదయంలో ఉంటే రాడు. ఆయన నీ హృదయంలో పుట్టడు. నీ క్రిస్మస్ లేదు, నువ్వు ఇంకా అంధకారంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు, నువ్వు ఇంకా బంధింపబడి ఉన్నావు, సాతాను కబంధ హస్తాల్లోనే ఉన్నావు. ఆయన నీ హృదయంలో ఉంటే తగ్గింపు నీకు వస్తుంది. ఆయన నీ హృదయంలో నువ్వు పెట్టుకోగలిగితే, నీ హృదయంలో ఆయన పుడితే, ఇతరులను క్షేమం కొరకు ప్రార్థన చేస్తావు, నువ్వు శుభవాన్ని పలుకుతావు. ఆయన నీ హృదయంలో కనుక ఉంటే కుటుంబాలు విడిపోతున్న, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలని, సంఘాలని నువ్వు కడతావు, మంచి మాటలు చెప్తావు, సమాధానపరుస్తావు. ఆయన నీలో ఉంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని నువ్వు ఇతరులకు చెప్తే భయపడదు. ఆయన లోకాన్ని జయించిన వాడని ఆ జయశీలుడు గురించి చెప్పగలుగుతావు. నీకే తెలీదు ఆయన ప్రభావం ఏమిటో, నీకే తెలియట్లేదు ఆయన మహిమ ఏమిటో, నీకే తెలీదు ఆయన శక్తి ఏమిటో, ఇంకేం చెప్తావు? ఆరాధిస్తూ నీ పెదవులతో ఆరాధిస్తున్నారు మీరని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడే. హృదయముతో, ఆత్మతో, సత్యముతో ఉన్నది ఉన్నట్టు ఆయనకిష్టులైన వారికి మాత్రమే సమాధానము, కృప. చెత్తలో తిరుగుతాను, పెంట మీద తిరుగుతాను అన్నప్పుడు నీ కృప ఉండదు. పరిశుద్ధంగా జీవించినప్పుడు కృప, పరిశుద్ధంగా జీవించినప్పుడు నీకు సమాధానం. ఆలోచించుకో, ఇంతకాలమైంది, ఇంత వయసు వచ్చింది కదా, నీకే కుటుంబం ఉంది, నీకే బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగాలు చేసుకుంటున్నావు,
పిల్లలు కన్నారు, పిల్లలు పెంచుకుంటున్నావు. నీ బిడ్డలు సుఖంగాను మంచిగాను ఉండాలని కోరుకుంటావు. నీ బిడ్డలు మంచి పేరు నీకు సంపాదించాలని కోరుకుంటావే. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను అడుగుతున్నాడు, నీ వల్ల ఆయనకి ఏంటి ఉపకారం? నీ వల్ల ఆయన మరలా సిలువేస్తున్నావా? నీవే ఆయన్ని గాయాలు పెడుతున్నావా? లేకపోతే లోక రక్షకుడు నా యేసయ్య అందరికీ ప్రభువు అన్న పరిచయం చేయగలుగుతున్నావా? ఒక నిమిషం ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి. పక్కోళ్ళని విమర్శించటం కాదు, నిన్ను నీవే విమర్శ చేసుకో. శోధన తప్పుతుంది, కీడు తప్పుతుంది, మరణం తప్పుతుంది. ప్రార్థన చేసుకుందాం.